నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. గుండాల మండల పర్యటనలో భాగంగా గుండాల తహసీల్దార్ కార్యాలయంలో గుండాల మండలంకి చెందిన 10 మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు 3,75,000 విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, రాష్ట్రంలోని పేద వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, గుండాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మధ్యమచారి, ఎక్స్ ఎంపీపీ పద్మ, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గుండాల మండలంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ సందర్భంగా, అదేవిధంగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఎంఆర్ఓ గారికి, వేదిక మీద ఉన్నటువంటి అధికారులు, మన స్పెషల్ ఆఫీసర్ గారు, మన ఏఎంసీ డైరెక్టర్ గారు, డి గారు, ఎంపీడీఓ గారు, పాల్గొన్నటువంటి లబ్ధిదారులైనటువంటి అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, ఏ గారు ఇటువంటి ఏదిక మీదకి రండి. అధికారులు ఉంటే ఇటు పై ఏదిక మీదకి రండి. అధికారులు చూడండి ఎవరెవరు వచ్చారు. అధికారులకు, మీడియా వారికి ముందుగా నమస్కారాలు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మీరందరూ ఇక్కడ కూర్చున్నట్టు మీరందరూ కూడా ఆశీర్వదించి జీవించి ఎమ్మెల్యేగా నన్ను గెలిపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని గెలిపించారు. మీ అందరి దీవెనలు, మీ అందరి ఆశీర్వాదంతో గెలిపించడం జరిగింది భారీ మెజార్టీతో. ఈ గుండాల మండలానికి ఎంత చేసినా తక్కువే. ఇవాళ మీరు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం, మీ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పిన విధంగా హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తూ, ఒకదాని తర్వాత ఒకటి నెరవేరుస్తూ, సంవత్సర కాలంలోనే 80% హామీలని అమలు చేయడం జరిగింది. హామీలు మీ అందరికీ తెలుసు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం, 500కి గ్యాస్ బండ, 200 యూనిట్లు మనం ఫ్రీ కరెంటు, జీరో బిల్లు. నెల మీకు 200 యూనిట్ల వరకు మనం కరెంటు కాల్చుకున్నా కూడా జీరో బిల్లు వస్తూ ఉంది. అదేవిధంగా రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ,